వాళ్ళు కూర్చోబెట్టుకుని నాకెందుకో ఫస్ట్ లైన్ లోనే సజ్జలు కనిపించినాడు కెమెరా కూర్చోబెట్టుకొని ఆయనకి ఇచ్చిన ఏదో చెప్పాలని చూస్తున్నాడు ఆయన. తల్లికి వందనం మనం ఏమి ఇచ్చామంటాడు, మళ్ళా మనకు కాదు మనం తల్లికి వందనం మన పేరు మార్చారు అంటాడు. బట్ వాట్ ఎవర్, నేనేమంటున్నా అంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటకు నేను వైసీపీ వాళ్ళని సమాధానం అడగమంటారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇదొక డ్రామా. జగన్ ప్రభుత్వం లిక్కర్ అని 4 ప్లేసుల్లో లిక్కర్ చూపించాడు. అసలు లిక్కర్ గురించి మాట్లాడే అర్హత ఉందా సార్ వాళ్ళకు? నేను చెప్పేది ఏంటంటే ఆయనే లెక్కలేసి చెప్పినాడు. ఇది వినాలా బ్రహ్మనాయుడు గారి మీద, ఇది క్వార్టర్ ఎంత అమ్ముతారు, ఇన్ని బార్లలో అమ్మినారు, ఇంత అన్యాయం, 360 కోట్లు సంపాదించినారు, ఈ విధంగా అయితే 360 కోట్ల లెక్కను సంపాదించినారు అని అడుగుతారు. బట్ వీళ్ళ మీద ఉన్న కేసు ఏంటంటే 3600 నుంచి 6000 కోట్ల లెక్కరు అక్రమ మధ్య అమ్మినారని చెప్పే కేసులో ఇప్పుడు ఫ్రెష్ గా మిథున్ రెడ్డి గారు బయటకు వచ్చారు. దాంతో మళ్ళా న్యాయం గెలిచింది, సత్యం గెలిచిందని పిల్లర వీరప్పను కూడా బెయిల్ వస్తారు. సార్ ఉన్నాడు అక్కడ, లాయర్ గారు, ప్రముఖ లాయర్ గారు, ఆయనే చెప్పాలి బెయిల్ మీద వస్తానే సత్యం గెలిచింది అని చెప్పి మాటలు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు దేంట్లోకి వస్తారు? మీరు ఇందాక ఆయన మాట్లాడిన దాంట్లో సీఎం గారు గిట్టుబాటు ధర అన్నాడు. ఏం గిట్టుబాటు ధర? 5 సంవత్సరాల్లో మీ రైతులు, మదనపల్లె టమోటా రైతులు, మామిడి రైతులు ఈదులోకి వచ్చి ఏడ్చి క్రాప్ ఇన్సూరెన్స్ గురించి అడిగితే అది ఎంత ఈజీగా చెప్పేస్తాను సార్ అబద్ధాలు. పంట ధర, క్రాప్ ఇన్సూరెన్స్, ఈ క్రాపింగ్ అంటే వినేవాళ్ళు అంటే ఓ అమ్మ ఇన్ని చేసినాడా ఈయన. ఆ టమోటాలు రైతులు రూపాయి అమ్మక రోడ్లో పోసేసినారు. అది కూడా ఎవరు కాదు, వైసీపీ వాళ్ళు. పర్లేదులే అన్న మాకు వదిలేయండి, ఇంకా మాకు ధర వద్దని. నిన్నటికి నిన్న మామిడికాయలు లోడ్లు వేసి దాని మీద తొక్కించుకుంటా వచ్చినాడు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసిందంటే 6000 నుంచి 7000 దళారులు చేస్తున్నారంటే ప్రతి మార్కెట్ యార్డ్ దగ్గర కలెక్టర్ దగ్గర సలహాలు ఇప్పించి అక్కడున్న విఆర్ఓలు వాళ్ళు లేచి టన్నుకు 4000 రూపాయలు సపోర్ట్ గా నిలబడింది సార్. 6000 అమ్ముతారా వాళ్ళు, 4000 ప్రభుత్వం కట్టిస్తుందని. ఏ రోజున్నా ఒక 400 రూపాయలు రైతుకు సపోర్ట్ గా నిలబడినారు. మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు? నేను అది చేసేసిన ఇది చేసేసిన దానికి మళ్ళీ మా అన్న ప్రభుత్వం ఇప్పుడు అది జరుగుతుంది ఇది రకరకాలుగా. అంటే మీరు చేసింది క్లారిటీగా విజిబుల్లీ చూపించండి ఇదే అని. మీరు తప్పు మరి ఏంది ఇప్పుడు? జయచంద్రారెడ్డి, ఎస్ నేను అడుగుతున్నా, జయచంద్రారెడ్డి ఎవరైనా అమ్మాయి ఎక్కడైనా మన ఇంట్లోనో ఎవరింట్లోనో గట్టిగా మాట్లాడినా లేదా గొడవ వస్తే వీళ్ళ పుట్టిల్లు ఏందమ్మా అంటామా అనమా సార్ మనం? బ్రహ్మనాయుడు గారు ఈమె ఎక్కడి నుంచి నేను అడుగుతున్నా, ఆయన పుట్టిల్లేది అదే. ఆ నుంచి ఫుల్ ట్రైనింగ్ అయ్యి వచ్చాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇటువంటి జయచంద్రారెడ్డిలు ఎంత కుటీర పరిశ్రమలు స్థాపించి వాటి మీద ఎంత సంపాదించి అసలు ఆయనకు దాని తెర వెనుకున్నోళ్ళు రావాలి అని అడిగిన మా సురేష్ సోదరుడికి ఆ తెర వెనుకున్నోళ్ళకి ఎంత చేరిందనే కదా ఇప్పుడు రచ్చ జరుగుతోంది. ఇప్పుడు నాగేంద్ర గారు ఇప్పుడు మీరు చెప్పిన ఎపిసోడ్ లో వైసీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీలో వైసీపీ నుంచి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. 100% అదే చెప్తున్నా. ఎవరైనా బిడ్డ మాట్లాడితే తల్లి ఎవరైనా అడుగుతారు, 100% అడుగుతారు కదా. ఇప్పుడు నేను పేర్లు కూడా సంపాదించిన శ్రీనివాసరావు, రామ్ ప్రకాష్ మొత్తం వైసీపీ వాళ్లే పరారీలో ఉన్నారు. నేనేం అడుగుతున్నానంటే వీళ్ళందరినీ రక్షించుతాంది ఎన్డీఏ గవర్నమెంట్. ఇందాక మా సోదరుడు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డో సురేషో పోయి ఇదో రండి అవినీతి పాలన చూపిస్తానని పట్టిలా ఎక్సైజ్ వాళ్ళు 100% నిఘా వేసి గత నెలలోనే దీని మొత్తం లిస్టు లాగి ఇంటెలిజెన్స్ కి ఇస్తే గౌరవ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చి ఇది ఇక్కడే కాదు శాఖలుగా ఎక్కడ విస్తరించుండాది కూకటి వేళ్లతో ప్రకటించండి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఆర్డర్ తీసుకొని కొడితే బొమ్మలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఏమంటున్నాడు, మరుసటి రోజు వచ్చేసి అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది అంటే దీంట్లో అక్రమం జరిగిపోయింది మీరే చెప్తున్నారు. మీ పొద్దున ఒక ఆయన వైసీపీ లీడరు క్వార్టర్ ఎంత తయారు చేస్తారు, ఏ బార్లో అమ్మినారు, ఎంత సంపాదించేస్తుంటారు ఈ సంవత్సరంలో అని చెప్పి 360 కోట్లు అని చెప్పి ఆయన లెక్కలు తెచ్చాడు. మరి 3,600 కోట్ల కిడ్ బుక్ మాట ఏంటి? 6,000 కోట్లు దాంట్లోనే కదా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఫ్రెష్ గా వెళ్ళొచ్చారు. లైక్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ గా చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళు పారిపోయినారు అంటున్నారు కదా. ఒక ఆయన ఎవరో నేనే ఫారిన్ లో ఉన్నాను సార్,
అంతా ఎక్సైజ్ సహకరిస్తానంటున్నారు కదా, వీళ్ళందరూ ఎక్కడా లేరు. ఉగాండా దేశంలో ఉన్నారు. ఉగాండాలో ఇదే లిక్కర్ ఫ్యాక్టరీ మిథున్ రెడ్డితో కలిసి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. మీకేట తెలుసు అది? 100% సార్. ఉగాండా దేశంలో లిక్కర్ ఫ్యాక్టరీ, మీరు ఇప్పుడు ఈయన మాట్లాడింది ఉగాండా నుంచి, రేపో మొన్నాడో ప్రభుత్వం కూడా మీకు ఆధారాలతో సహా నిరూపిస్తుంది. దాంట్లో దేర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే మీ ముదిన్ రెడ్డి గారిని లేదా వాళ్ళ అనుచరులను చెప్పమనండి నాకు, ఉగాండాలో ఆయనకి లిక్కర్ ఫ్యాక్టరీ ఉంది. అది లీగలా ఇల్లీగలా అది సెకండరీ. ఉగాండాలో రియల్ ఎస్టేట్, ఉగాండాలో లిక్కర్ ఫ్యాక్టరీ జరుపుతున్నారు వాళ్ళు. ఈ సామంత రాజులంతా పోయి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ ఒక ఫారిన్ మద్యాన్ని తయారు చేసి అక్కడి నుంచి ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఇది జరుగుతా ఉంది. దీంట్లో నుంచి ఇప్పుడు ఈయన బయటికి రాలేక ఈయన అక్కడి నుంచి కూర్చొని మళ్ళీ ఒక్కొక్క ట్రంప్ వదులుతున్నారు. అంటే ఎవరి పేర్లు చెబితే ఏ పార్టీ వస్తుందో అని మనం 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 కాబట్టి ఇవన్నీ మీకు నేను ఒక్కటైతే చెప్పగలను సార్ బ్రహ్మనాయుడు గారు, ఇటువంటి అవినీతి ప్రభుత్వం, ఇటువంటి అవినీతి చర్యలకు 100% ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం. అందుకే ఇంత తన 5 ఏళ్ల చరిత్రలో ఎప్పుడైనా ఇటువంటి చర్య తీసుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఒకవేళ జరిపితే నేను కూడా చెప్తున్నా వినండి, 4 లిక్కర్ పక్కన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సొంత మేనమామ రవీంద్రారెడ్డితో సహా లిక్కర్ లీజుకి తీసుకొని బేవరీస్ అక్కడి నుంచి తయారు చేసి ఆ 8 రూపాయలు 10 రూపాయలు ఖర్చు ఉండేది ఈ గవర్నమెంట్ కు 150 రూపాయలు అమ్మి 130 రూపాయలు అమ్మి సొమ్ము చేసుకున్నటువంటి వీళ్ళపై, ఇంక్లూడింగ్ ఒక ఏరియా బొత్స వాళ్ళు, ఒక ఏరియా వీళ్ళు, రవీంద్రనాథ్ రెడ్డి, వీళ్ళందరూ చేసినటువంటి పరిశ్రమలు వీటన్నిటి మీద కూడా ఆ బేవరీస్ తో సహా పర్మిషన్లతో సహా అక్కడ ఎందుకు కాయలా పడినాయి, మళ్ళీ ఇళ్ళు పోతేనే ఎందుకు తెరిచినారని చెప్పి వివరణలు ఇచ్చినా గానీ హిమ్మని పట్టించుకోవాలి ఆ ప్రభుత్వం. ఎందుకంటే దాని నుంచి కోటాను కోట్లు వస్తా ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పి ఇవంతా అభూత కల్పన అన్నారు. బట్ ఈ రోజు అభూత కల్పన అన్నట్టు మీరేం దిగి సైనికుల్లాగా ఛేదించాల. ఎన్డీఏ గవర్నమెంటే ఇటువంటి అవినీతిని వ్యతిరేకిస్తాము అని చెప్తున్నారు. తర్వాత ఇందాక మా సోదరుడు మాట్లాడుతూ ప్రధాన సూత్రధారి ఎవరో బయటికి రావాలి, ఇటువంటివి దమనకాండ, దౌర్జన్యం, ప్రజాస్వామ్యం చాలా పెద్దలు బయట ఎవరి దాంట్లో దమనకాండలు జరిగినాయి? ఎవరి ప్రభుత్వం ప్రశాంతంగా ఉంది? మీరు నిన్నటి దనక ఈ రోజు నా సోదరుడు సురేష్ ఉన్నాడా, అడుగుతాడేమో ఒక మాట అనుకున్నా. దాదాపు లాస్ట్ ఒక 5-6 డిబేట్లలో అన్నా సూపర్ 6 అన్నాడు. లేదు ఇంకా అడగడానికి ఇంకేముంది, సంవత్సరం లోపల అన్ని అయిపోయినాయి, ప్రతిదీ అద్భుతంగా ప్రజలకు అందుతుంది. ఇంకేముండదు. మళ్ళీ వచ్చి ఇప్పుడు దమనకాండలు జరుగుతున్నాయి, ఇంకో కాండలు. ఎవరు దళితుల మీద, మహిళల మీద, బీసీల మీద ఎవరు దమనకాండలు జరిపారో ఇప్పటివరకు చెప్తుంది కదా. మా సోదరుడు ఇంకొక ఆయన జగన్ గారి దక్షత, ఓర్పు అన్నాడు. నేను ఏం చెప్పలేను ఇంకా, ఎందుకంటే ఆ దక్షతని ఓర్పుని చూసి ఆయనకు అభిమానం అయ్యానని చెప్పాడు ఆయన వెంకటేష్. అదే మాకెట్టగా అనిపిస్తుంది, తల్లిని చెల్లిని తరిమేసే దక్షత మా దగ్గర అయితే లేదది. తర్వాత సొంత చిన్నాన్నను చనిపోతే పొద్దునికి గుండెపోటు అని చెప్పి, రాత్రికి మళ్ళా లేదు గొడ్డలి పోటు అని చెప్పి 5 సంవత్సరాల అవకాశం ఉన్న తండ్రి రక్తం పంచు పుట్టిన చిన్నాయన, ప్లీజ్ మీ టైంలో రండి, మీ చిన్నాయన చంపితే అన్ని అవకాశాలు ఉండి కిమ్మనకుండా సైలెంట్ గా ఉండే సహనం మాకైతే లేదు, మా నాయకులకు లేదు. అటువంటి సహనాన్ని, అటువంటి దక్షతను మా సోదరుడు ఆయన ఓన్ చేసుకున్నాడు అంటే మేమేం చేయలేం. మీకు జ్వరం వస్తుంది కదా సార్, అలాంటి టైంలో మాట్లాడాల్సిన టైంలో జ్వరం వస్తుంది కదా మీకు. ఒక్క నిమిషం తప్పకుండా వస్తుంది. జ్వరం ఎందుకు రాదు?